నమస్తే అండి, నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి, మెడినైన్ హాస్పిటల్స్, మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే స్త్రీలలో వచ్చే గర్భాశయ వ్యాధులు. ఈ గర్భాశయ వ్యాధులు అనేక రకాలుగా మనం బయట చూస్తున్నాము. వీటిల్లో మెయిన్గా గర్భాశయంలో గడ్డలు ఏర్పడడం అనేది చాలా సహజంగా కనిపిస్తున్నాయి ఈరోజు లేడీస్, ఆడవాళ్ళల్లో. ఇవి ఏమి గడ్డలు అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయకుండా ఒక్కోసారి విలేజ్లలో అయితే లిటరల్గా మనం చూస్తుంటాం. అక్కడికి వెళ్తానే ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, కాబట్టి మీరు ఆపరేషన్ చేయించుకోవాలమ్మా అని చెప్పి గర్భసంచి కొంచెం ఒక్కోసారి పార్షియల్ హిస్టెక్టమీ అంటాం దాన్ని, సగం సగం తీసి వదిలేసే డాక్టర్స్ కూడా చాలామందిని చూస్తున్నాము. అందరని కాదు, అంటే మా నోటీస్కి వచ్చి మేము చూసినవి చెప్తున్నాం, ఇక్కడ ఒకరిని బ్లేమ్ చేయాలని కాదు. కానీ అందుకని నేను చెప్పేది ఏంటంటే గర్భాశయంలో గడ్డలు, అన్ని గడ్డలు ప్రాణాంతకమైన గడ్డలు అయితే కాదు. ఒకటి. రెండోది, గర్భాశయంలో గడ్డలు ఏర్పడితేనే మనం భయపడి డాక్టర్ దగ్గర పరిగెత్తుకుంటూ పోయి మనం దాని గురించి పెద్దగా డిస్కషన్ చేసి దాన్ని చేయాల్సిన అవసరం లేదు. గర్భాశయంలో గడ్డలు చాలామందికి 4-5 రకాలుగా మనం చెప్పుకోవడానికి ఎలాగంటే, కొన్ని గర్భాశయ గోడల్లో ఏర్పడతాయి, కొన్ని గర్భాశయంలో కూడా ఏర్పడతాయి. కానీ 1 నుంచి 1 to 2 ఇంచ్ నుంచి అవి ఒక్కోసారి చాలా సైజెస్, ఒకటి 1/2 కిలో 1 కిలో వరకు కూడా పెరిగిన గడ్డలు ఏర్పడతాయి. కొన్ని మల్టిపుల్ చాలా వరకు గడ్డలు అనేటివి ఉంటాయి. ఆ మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ అన్నమాటను. ఆ ఫైబ్రాయిడ్స్ కూడా ఒక చిన్న సైజులో ఒక 10 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 20 ఉండొచ్చు కూడా. అవి 4-5 ఆ సైజుని బట్టి మనకైతే ప్రాణాంతకం కాదు. దాంట్లో ఏమన్నా అవసరమైతే బయాప్సీ లాగా చేసి టెస్ట్ చేసి దాంట్లో ఏమన్నా క్యాన్సర్ కణాలు కానీ ఇంకోటి కానీ ఏమైనా కనిపిస్తే అప్పుడు మనం దాన్ని భయపడి దాన్ని ఏదైనా ఉంటే దాన్ని ట్రీట్ చేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది. అలా కాకుండా మనము ఓవర్ బ్లీడింగ్ కావడం, అదే పీరియడ్స్ చక్కగా రాకపోవడము, వచ్చిన 15 రోజులకు ఒకసారి రావటము, ఆ 15 రోజులకు వచ్చింది కంటిన్యూగా 30 రోజులు 35 రోజులు ఉండటము, ఈ విధంగా జరుగుతూ మళ్ళీ 4 రోజులకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దీన్ని చూసి మనల్ని ఆడవాళ్ళు అనేవాళ్ళు భయపడి డాక్టర్ దగ్గరికి వెళ్తానే వాళ్ళు ఒక సింపుల్ స్కానింగ్ చేస్తేనే ఫైబ్రాయిడ్ యూటరస్ ఏదో వస్తుంది. ఆ ఫైబ్రాయిడ్స్ అయితే దాంట్లో 4 రకాలు 5 రకాలు అనేటివి కనిపిస్తాయి. కనిపించినప్పుడు వాటిని మనము ఇమ్మీడియట్గా తొలగించాల్సిన అవసరం లేదు, అవి ప్రాణాంతకము కాదు. అది వయసును బట్టి మనం దాన్ని కూడా చూసుకోవాల్సి వస్తుంది. కొందరికి పిల్లలు పుట్టక ముందు కూడా ఫైబ్రాయిడ్ యూటరస్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు చాలామంది హైరాణ పడుతూ గాబరాపడి తొందరగా డాక్టర్స్ను 10 రకాలుగా వాళ్ళ కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి భయపడుతూ దీని గురించి ట్రీట్మెంట్ కావాలని చెప్పి అడిగే వాళ్ళు ఉన్నారు. దానికి మనం సింపుల్గా ఏంటంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏదో మనకు 1/2 కిలో 1 కిలో పెరిగింది, వయసు 40-45 దాటింది, అటువంటిప్పుడు మనకు పెద్ద ఉపయోగం లేదు. కాబట్టి హిస్టెక్టమీ మనం చేసుకుంటే మంచిదే, కాదని కాదు. 30 ఏళ్ళకు 35 ఏళ్ళకు 40 ఏళ్ళ లోపు ఎప్పుడు కూడా హిస్టెక్టమీ అనేది సజెస్టబుల్ కాదు. అది మనం మేనేజబుల్, మనం దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. మనం మెడిసిన్ వేసుకుంటున్నామా లేదా డైటరీ చేంజెస్ ఉన్నాయా, కొన్ని వాటిని చూసుకొని మనం అయితే దాన్ని మేనేజ్ చేసుకొని తగ్గించుకోవచ్చు. అది మన చేతుల్లోనే ఉంటుంది. అలా కాకుండా మనము డాక్టర్ దగ్గర పోయి రోజు ప్రెషర్ పెడుతుంటే తీసేద్దామమ్మా అని చెప్తారు. దానికి ఎప్పుడు కూడా మనకు అది మంచిది కాదు. ఈ గర్భాశయంలో చెప్పాను కదా, పిల్లలు పుట్టక ముందు కూడా ఒకటి చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా వాళ్ళకు పిల్లలు కలిగే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతుంటాం, ఏది మనం ఈ ఫైబ్రాయిడ్ యూటరస్లో ఫైబ్రాయిడ్ గర్భాశయంలో ఫైబ్రాయిడ్సా లేకపోతే పాలిసిస్టిక్ ఓవరీసా? పాలిసిస్టిక్ ఓవరీస్ వేరే, ఫైబ్రాయిడ్ యూటరస్ వేరే. ఇవి గర్భసంచిలో ఏర్పడే ఇవి. అవి పాలిసిస్టిక్ ఓవరీస్ అనేవి ఏంటంటే మనకు ఓవరీస్ మీద నీటి బుడగలు అంటాం ఏర్పడేటి. దానివల్ల ఒక్కోసారి ఏంటంటే పిల్లలు పుట్టరు అనేది అయితే ఏమీ లేదు. దానికి కారణాలు మనం చెప్పుకోవచ్చు. పిల్లలు పుట్టకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. మనకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు. 50%, 40-50% మాత్రమే ఈ పీసీఓడి కారణాలు అయితే ఒక 50% వేరే కారణాలు కూడా ఉండొచ్చు. అంటే మగవారిలో వీరేకణాల లోపాలు ఉండొచ్చు, లేదా మనకు ఉన్న యువజనల్ ఫ్లోరా అంటాం, ఆ ఫ్లోరా అనేది కూడా మనం సరిగా లేకపోతే వచ్చిన స్పెర్మ్స్ అనేవి అక్కడే కిల్ అయిపోయి ఆ ఫ్లోరా సరిగా ఉండదు కాబట్టి ఎసిడిక్ అయిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. అది ఏంటి అని మనం అది చూసుకోవచ్చు తప్ప వీటిలో పిల్లలు పుట్టరని చెప్పి అపోహ మాత్రం తీసేయండి. రెండోది ఏంటంటే 40-45 సంవత్సరాల లోపు వయసు వాళ్ళు మాత్రము దీన్ని వీలైనంత వరకు సర్జరీ అయితే సజెస్టబుల్ కాదండి. మీరు ఎప్పుడు కూడా ఆపరేషన్ అయితే చేసుకోవద్దు. దానికి ఓన్లీ డైటరీ చేంజెస్ కొన్ని చేసుకొని మనం ఫైబ్రాయిడ్స్ను నార్మల్ కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కొన్ని ఏంటంటే మనం తినే ఆహార పదార్థాలలో కొన్ని తగ్గించుకోవాలి.
లేదా ఓవర్ వెయిట్ ఉన్నా కొంచెం ఓవర్ వెయిట్ తగ్గించుకోవాలి. ఆహార పదార్థాలు ఏంటంటే ఉదయం చేసే టిఫిన్ బదులు మనం కొన్ని ఫ్రూట్స్ లేదా స్ప్రౌట్స్ అటువంటి టిఫిన్గా వాడుకుంటూ మధ్యాహ్నం అవర్స్లో కొన్ని ఒక సలాడ్స్ అనేటివి కొన్ని తీసుకుంటూ దాని తర్వాత కొంచెం రైస్ తిని రాత్రి అయితే మీల్ అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఈ విధంగా మనం కంటిన్యూగా చేస్తే దానికి తోడుగా మనం కొన్ని హోమ్ మెడిసిన్స్ ఉంటాయి, అవి కొన్ని చెప్తాను, మీరు కావాలంటే లోకల్గా వాడుకొని మీరు ఇంటి దగ్గరనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇది యూట్రస్ ఓవర్ బ్లీడింగ్ అవుతున్నాయి ఏదో డాక్టర్ గారు చెప్పారు కదా అని చెప్పి నేను మెడిసిన్ వాడుతున్నాను ఇంటికాడ ఉండొద్దండి. చూడండి, తగ్గకపోతే హోమియో డాక్టర్ని కలవండి, ఇంకొక డాక్టర్ని కలిసి మీ దాన్ని అయితే మీరు ట్రీట్ చేసుకోవచ్చు. ఈ ఫైబ్రాయిడ్ యూట్రస్కు మీకు కొన్ని మెడిసిన్స్ చెప్తాయి, మనం ఇంటి దగ్గరనే కొన్ని వాడుకోవచ్చు. మనకు ట్యూబర్క్యులిన్ అనే ఒక మెడిసిన్ ఉంటుందండి, 200 పొటెన్సీలో ఉదయం సాయంత్రం వారం నుంచి 10 రోజులు కంటిన్యూ వేసుకోండి. అలాగే ఓవర్ బ్లీడింగ్ ఉంటే సబైనా అనే ఒక మెడిసిన్ ఉంటుంది, అది కూడా వేసుకోవచ్చు. ఉదయం సాయంత్రం వారం 10 రోజులు వేసుకోండి. ఇంకొకటి హ్యామమెల్లిస్ అనే మెడిసిన్ ఉంటుందండి, దీన్ని 200 పొటెన్సీలో ఉదయం సాయంత్రం వేసుకుంటే మనకు ఒక 10 రోజులు 15 రోజులు వేసుకోగానే మీకు చాలా వరకు గుణం కనిపిస్తుంది. అప్పుడు మీరు దగ్గర ఉన్న మీ ఫిజిషియన్ హోమియోపతి డాక్టర్ కానీ ఇంకో డాక్టర్ అయినా కలవండి. అలాగా వీలు కాకపోతే మా మెడినైన్ హాస్పిటల్లో వాళ్ళు ఏదైనా మీకు దగ్గరలో ఉంటే వస్తే మంచి సలహాలు ఇచ్చి మంచి ట్రీట్మెంట్ మంచి మెడిసిన్ ఇచ్చి మీకు 90% హిస్టెక్టమీ అంటే సర్జరీ చేసి మీ గర్భసంచిని తొలగించకుండా మీ గర్భసంచిని కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.